అదే విధంగా షుగర్ ఉన్న వాళ్ళు చాలా అంటే డిజీగా ఉంటారు డాక్టర్. యాక్టివ్‌గా ఉండరు. అదే విధంగా వాళ్ళకి సరిగ్గా కళ్ళు గూడా కనిపించవు. పక్కా వాళ్ళు మాత్రం స్పెక్స్ పెట్టుకొనే ఉంటారు. షుగర్‌కి కళ్ళు కనిపించకపోవడానికి ఏం సంబంధం ఉంది డాక్టర్? ఇదిగా ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళందరికీ స్పెట్స్ వచ్చేస్తాయి, చూపు తగ్గిపోతదని కాదు. హ్మ్. షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వెంటనే వచ్చే కాంప్లికేషన్స్ కాదు. అంటే వెంటనే వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అక్యూట్ కాంప్లికేషన్స్ అని ఉంటాయి, క్రానిక్ కాంప్లికేషన్స్ అని ఉంటాయి. అక్యూట్ అంటే తెలుసు కదా, తొందరగా త్వరితగతిన వచ్చే వాటిని అక్యూట్ అంటాం. ఓకే. క్రానిక్ అంటే దీర్ఘకాలికంగా వచ్చే ఉండేవాటిని. వాటిని హ్మ్. క్రానిక్ అంటాం. హ్మ్. సో అక్యూట్ కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయంటే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ పెరిగిపోయాయి అనుకోండి, అసలు హ్మ్. కంట్రోల్ లేకుండా. హ్మ్. వాటి వల్ల వచ్చేది డయాబెటిక్ కిటోసిడోసిస్ కానీ, హైపర్గ్లైసిమిక్ హైపర్ ఆస్మోలార్ స్టేట్ అని కొన్ని ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ అక్యూట్, వాటికి హాస్పిటలైజేషన్ అవసరం హ్మ్. ఖచ్చితంగా. ఓకే. ఓకే. క్రానిక్ కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ టుగెదర్ 5 to 10 హుహు. ఇయర్స్ షుగర్ కంట్రోల్లో లేకపోయి ఉంచుకున్నారనుకోండి, హుహు. షుగర్ని కంట్రోల్లో పెట్టుకోలేదు, షుగర్ వచ్చిన తర్వాత కూడా షుగర్ కంట్రోల్ లేదు, ఓకే. ఒక 5 to 10 ఇయర్స్ అలానే ఉన్నారనుకోండి, అప్పుడు క్రానిక్ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. నరాలు దెబ్బతీయడం, న్యూరోపతి అని, హ్మ్. రెటినోపతి అంటారు, చూపు మందగించడము, హ్మ్. డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, కిడ్నీ డ్యామేజ్ అవ్వడము, ప్లస్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఓకే. ఇవన్నీ కూడా డయాబెటిస్ కాంప్లికేషన్స్, నోన్ కాంప్లికేషన్స్. చాలా డేంజరస్ ఉంది డాక్టర్. అవును, అవును. అంటే ఇవి నెగ్లెక్ట్ చేస్తే పక్కా చూపే కాదు ఇవన్నీ కూడా వచ్చే ఎస్, ఛాన్సెస్ కానీ ఉంటాయి. వెంటనే రావు. డయాబెటీస్ హ్మ్. వచ్చేసిందంటే నాకు చూపు తగ్గిపోతుంది, ఇంకా నేను స్పెట్స్ తీసుకోవాలి, హ్మ్. ఇది తప్పు. ఇది తప్పు. ఓకే. మనకు స్పెట్స్ రావడానికి మేజర్ కారణం రిఫ్రాక్టరీ ఎర్రర్. రిఫ్రాక్టరీ ఓకే. ఎర్రర్ అంటే కార్నియా హ్మ్. ఏదైతే ఉందో దాంట్లో కొంచెం మార్పులు వస్తాయి. హ్మ్. కార్నియా అండ్ లెన్స్లో హ్మ్. హ్మ్. మనకు రిఫ్రాక్టివ్ పవర్ తగ్గిపోతుంది. హ్మ్. సో దానివల్ల స్పెట్స్ వస్తాయి, హుహు. మనకు ఫోకస్ చేయలేం కరెక్ట్గా. హ్మ్. సో అది ఏజ్ పెరుగుతున్నప్పుడు సహజంగా వచ్చేది. కొంతమందికి ప్రెస్బోపియా అంటాం, హ్మ్. లెన్స్ కొంచెం గట్టి పడుతుంది, దానివల్ల వచ్చే చేంజెస్. ఓకే. సో అంతే తప్ప ప్రతి ఒక్కటి డయాబెటీస్ వల్ల చూపు తగ్గిపోవడం కాదు. చూపు తగ్గే అవకాశాలు ఉంటాయి, కానీ ఓకే. డయాబెటీస్ వల్ల చూపు తగ్గడం స్టార్ట్ అయిందంటే దట్ ఈస్ మోర్ డేంజరస్, ఈవెన్ మోర్ డేంజరస్. ఓకే. అద్దాలు పెట్టినా కరెక్ట్ అవ్వదు, హుహు. దానికి వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే డాక్టర్.